ఇందిరమ్మ రైతు భరోసా, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. ఇవాళ 2 ఏళ్ళు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కౌలు రైతు పేరెత్తితే ఒట్టు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే, ఏ మీటింగ్ పెట్టినా, ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, మేము రాగానే కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం, కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఏం శిక్ష వేయాలి? 2 సంవత్సరాలు దాటిపోయింది. నమ్మించారు, వాళ్ళ నోట్లు ఎక్కించుకున్నారు వాళ్ళతో. ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు కౌలు రైతులను అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక అసలు రైతు సంగతి చూస్తే, మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంధు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్లో ఇచ్చినాం. ఇలా ఏం చేసిండ్రు? ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి 4 సీజన్లు అయింది. మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు ఏవైతే పెట్టినో ఆ డబ్బులు న్యాస్టీస్కి ఇచ్చారు. అలా ఆయన గొప్పతనం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు. ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్గా ఎగబెట్టారు రైతులకు. ఆ తర్వాత 3వ సీజన్ ఏం చేసిండ్రు? సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసిండ్రు. ఇక మొన్నటిసారి ఏం చేసిండ్రు? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలను మభ్యపెట్టాలి, రైతులను మభ్యపెట్టాలి, స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళొకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్పినంత ఇస్తలేదు, తక్కువ ఇస్తున్నారు. 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నాను.